దుర్గగుడిలో దారుణం. భక్తులపై దౌర్జన్యానికి దిగిన సెక్యూరిటీ ఆఫీసర్. చోద్యం చూస్తున్న ఈవో రామారావు. భక్తులు ఇచ్చే కానుకలతో జీతాలు తీసుకుంటున్న సెక్యూరిటీ సిబ్బంది భక్తులపైనే దాడులు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఈవో మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దూర ప్రాంతం నుంచి దుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి కారుపై వచ్చిన ఓ భక్తుడిపైన దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కారును పార్కింగ్ చేయమని చెప్పే సందర్భంలో విచక్షణారహితంగా భక్తుల్ని కారులోంచి బయటకు లాగి ఏజీఎల్ అనే సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలాడుతూ భక్తుల్ని తీవ్రంగా అవమానించారు. తన కష్టాలను అమ్మవారికి చెప్పుకోవడం కోసమని గుడికి వచ్చిన భక్తుడు అమ్మవారి సన్నిధిలోనే తనకి ఎదురైన అవమానాన్ని, కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏజీఎల్ అనే సెక్యూరిటీ సంస్థకు చెందిన ఎస్ఓ చంద్రం గతంలో 2022లో మత్తు పానీయాలు సేవించి రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో అప్పటి ఈవో భ్రమరాంబ వెంటనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్ఓ సాయి పైన పదుల సంఖ్యలో ఆరోపణలు వస్తున్నా కానీ, ఇన్ని దారుణాలకు వడిగడుతున్నా కానీ సెక్యూరిటీ సూపర్వైజర్ పైన కానీ ఎస్ఓ సాయి పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థకు ఇన్ఛార్జి సిద్ధార్థ, ఈవో రామారావులు ప్రస్తుతం ఉన్న ఎస్ఓ సాయికి మద్దతుగా నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ ఎస్ఓలతో అటు ఏజీఎల్ నుండి సిద్ధార్థకు ఈవో రామారావు, ఏవోలకు పాయికారి సంబంధాలు ఉండడం వల్లనే దుర్గగుడిలో ఇన్ని దారుణాలు జరిగిన నిందితులపైన చర్యలు తీసుకోకపోవడం, దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి భక్తులపై జరిగిన దాడి గురించి విచారణ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియక భక్తులు జుట్టు పట్టుకుంటున్నారు. గతంలో పనిచేసిన ఎస్ఓ పైన మద్యం వాసన వస్తుందని ఒక ఆరోపణ ఒక విలేకరి ద్వారా రాగానే అప్పటి ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఎస్ఓ పైన పదుల సంఖ్యలో ఆరోపణలు వస్తున్నా కానీ ఎస్ఓ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. నిజాలు పోలీసులు నిగ్గు తెలుస్తారంటూ ఈవో విషయాన్ని దాటవేస్తున్నారు. అయితే దీనిపైన స్థానిక పోలీసులను విలేకరులు ప్రశ్నించగా దుర్గగుడి నుంచి తమకు ఎవరూ ఈ సంఘటన మీద ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని, అలాంటప్పుడు మేమెలా విచారణ చేస్తామని అంటున్న పోలీసులు. దీన్ని బట్టి ఈవో రామారావు ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో తేటతెల్లం అయింది. ఈ నేపథ్యంలో బెజవాడ దుర్గమ్మ గుడికి రావడానికి భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈవో రామారావు పైన, ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థ ఎండీ సిద్ధార్థ పైనకు, భక్తులపై దాడులకు తెగబడుతున్న సెక్యూరిటీ సిబ్బంది పైన జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అమ్మా నువ్వు ఉండి ఒకసారి